హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడే ఆలు బాత్ రెసిపీ చూద్దాము. ఇది లంచ్ బాక్స్ రెసిపీ. లంచ్ పిల్లలకి చేసేయడానికి బాగుంటుంది. స్పెషల్గా మనము ఎప్పుడైనా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. పెద్దవాళ్ళకు కూడా ఇది తక్కువ మసాలాలు ఉంటాయి కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము రైస్ చేసి పెట్టుకోవాలి. రైస్ కంప్లీట్గా చల్లారాలన్నమాట. తర్వాత కుక్కర్లో ఒక 3-4 ఆలుగడ్డలు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కుక్కర్ని ఒక 2 to 3 విజిల్స్, ఎక్కువ ఉంటే ఆలుగడ్డలు 3 విజిల్స్ పెట్టుకోండి, లేదంటే 2 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. తర్వాత వీటిని ఈ విధంగా చల్లారిన తర్వాత పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆలుగడ్డల్ని. అదేవిధంగా బఠానీ కూడా నైట్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. వాటిని హాఫ్ బాయిల్ చేసుకున్నాను నేను, కంప్లీట్గా మెత్తగా అవ్వకుండా ఉండాలనేసి. తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, అల్లం తీసుకోవాలి. అయితే ఒక మిక్సీ జార్లో కొద్దిగా షాజీరా వేసుకోవాలి. షాజీరా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మంచిగా ఉంటుంది. తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసి ఈ 4 వేసేసుకొని మంచిగా దీన్ని ముద్దగా చేసుకోవాలన్నమాట. షాజీరా వీలైతే ఇంకొంచెం కూడా ఎక్స్ట్రా వేసుకోండి, ఎక్కువ వేసుకొని మంచి రుచి వస్తుంది. అంటే ఎక్కువ మసాలా వద్దనుకుంటే కొద్దిగా తగ్గించండి. తర్వాత ఒక పెద్ద బాండ్లీ తీసుకొని మనకు రైస్ కూడా దీంట్లో సరిపోవాలన్నమాట కలుపుకోవడానికి, అంత పెద్దది తీసుకోవాలి ఒకేసారి. దీనికి కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి, రైస్ అంతటికి కూడా కావాలి కాబట్టి. ఇంకా నేను ఒక 20 ml దాకా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు వేసుకోవాలి, ఒక 2-3 బిర్యానీ ఆకులు. తర్వాత షాజీరా, దాల్చిన చెక్క అంతా కూడా వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు ఎప్పుడైనా కూడా యూజ్ చేసేటప్పుడు ఒకసారి తడి క్లాత్తో తుడిచి యూజ్ చేసుకోండి, లేదంటే కడిగేసి తుడిచానే యూజ్ చేసుకోండి, దానికి కొద్దిగా మట్టి ఉంటుంది. తర్వాత ఈ హాఫ్ బాయిల్ చేసిన బఠానీ కూడా వేసుకోవాలి. నేను ఇవి కుక్కర్లో ఎందుకు వేయలేదంటే మరి మెత్తగా అయిపోతాయి, అంత మెత్తగా ఇష్టపడరు కాబట్టి కొద్దిగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఉప్పు వేసి. వీటిని కొద్దిగా నూనెలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఆలుగడ్డలు వేసుకున్నాము. మీరు ఒకవేళ గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. గ్రీన్ పీస్ అయితే చాలా బాగుంటాయి ఇంకా, కానీ ఎప్పుడూ అవైలబుల్గా ఉండవు కదా, దొరికినప్పుడు అవి వేసుకోండి, లేదంటే ఇలా బఠానీ యూజ్ చేయొచ్చు. తర్వాత ఈ ఆలుగడ్డల్ని వేసుకొని మంచిగా కొద్దిగా వేగనివ్వాలి. ఒక 2 minutes చాలు, ఎక్కువ అవసరం ఉండదు. తర్వాత మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, రైస్ అంతటికి సరిపోయే విధంగా, మంచి కలర్ వచ్చే విధంగా కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ మనకి త్వరగా కూడా అయిపోతుంది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, తర్వాత షాజీరా పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. మీకు కావాల్సినంత, అంటే స్పైసీనెస్ మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఇంత అని ఉండదు, క్వాంటిటీ మనకు కలుపుతుంటే తెలుస్తుంది, అంటే ఒకసారి చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నాకు కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, కానీ మళ్ళీ వేస్తాను చూడండి, పర్లేదు సరిపోతుంది. ఎందుకంటే నేను మిర్చి ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి సరిపోతుంది, పడుతుంది ఆ మాత్రం ఉప్పు. తర్వాత దీంట్లో మనం చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. అందుకని నేను అన్నము ముందే ప్రిపేర్ చేసి పెట్టాను, పూర్తిగా కంప్లీట్గా చల్లారాలి. మనకు ఇలా అయితేనే ఈ రెసిపీ అనేది టేస్ట్ వస్తుంది, పొడి పొడిగా కూడా అవుతుంది. ఎప్పుడైనా వేడివేడి అన్నము ఇలాంటి రైస్ ఐటమ్స్లో వేయకూడదు, ముందే మనం ప్రిపేర్ చేసి చల్లార్చుకొని ఇప్పుడు మళ్ళీ మనకు ఆ రైస్ అనేది కొద్దిగా వేడి అవ్వాలి. అలా అయితేనే మనకి ఈ రైస్ ఐటమ్స్ మంచి టేస్ట్ వస్తాయి. చూడండి, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి, చాలా బాగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కొద్దిగా వేడి కూడా అవ్వాలి మనకి రైస్. తర్వాత దీనికి ఒక నిమ్మకాయ కట్ చేసుకొని వేసుకోవాలి రసంని. ఈ విధంగా అదే జాలి గంటెలో వేసుకుంటే మనకి సీడ్స్ కూడా రావు, పైన ఉన్న ఆ సీడ్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక టిప్ అన్నమాట, ఈజీగా అవుతుంది.
లేదంటే మళ్ళీ మనం వాటిని సపరేట్గా ఒక టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. మామూలుగా అయితే నేను నిమ్మకాయని జాలి గంటపై డైరెక్ట్గా పిండేస్తాను, కానీ దాంట్లో రసం ఎక్కువగా ఉంది, నాకు ఎక్కువ అనిపించింది కాబట్టి వేరే చిన్న గిన్నెలో పిండుకున్నాను. మనకు కావాల్సినంత నిమ్మరసం పిండుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందో లేదో ఉప్పు నిమ్మరసం అంతా. ఆలు బాత్ రెడీ అయిపోయింది. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా కూడా ఉపయోగపడుతుంది. చూడండి ఎలా అయిందో, చాలా చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.